గైస్ రానున్న ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఓపెనింగ్ మ్యాచ్ లో కేకేఆర్ తో ఆర్సీబీ తలబడనుంది. రానున్న ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా రీసెంట్ గానే విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. అది ఎందుకో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఐపీఎల్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ లో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. ముంబై తమ తొలి మ్యాచ్ ను మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం లో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025 ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగిలింది. అదేంటంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై నిషేధం విధించారు. అతన్ని ఒక మ్యాచ్ ఆడకుండా బ్యాన్ చేశారు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అదేంటి, ఇంకా సీజన్ స్టార్ట్ కాకుండానే నిషేధం ఏంటి? అసలు పాండ్యా ఏం తప్పు చేశాడని అనుకుంటున్నారా? గతేడాది అంటే 2024 ఐపీఎల్ సీజన్ సమయంలో హార్దిక్ పాండ్యా చేసిన తప్పే ఇప్పుడు అతనిపై నిషేధానికి కారణమైంది. ఐపీఎల్ 2024 సందర్భంగా ముంబై గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టిన విషయం మనందరికీ తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్స్ కి కూడా చేరలేదు. అయితే తమ చివరి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడింది ముంబై ఇండియన్స్. ఆ మ్యాచ్ లో ముంబై స్లో ఓవర్ రేట్ ను నమోదు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 30%, మిగతా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 12% కోత విధించారు. అయితే ఈ స్లో ఓవర్ రేట్ అనేది ఆ సీజన్ లో ముంబై ఇండియన్స్ మూడోసారి చేయడంతో ఆ జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అయితే అప్పటికే ముంబై ఇండియన్స్ ఆ సీజన్ లో అన్ని మ్యాచ్లు ఆడేసింది. కాబట్టి వచ్చే సీజన్ అంటే ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ను ఆడకుండా బ్యాన్ విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. సో ఇలా హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025 కి ఫస్ట్ మ్యాచ్ కే దూరం కానున్నాడు. అయితే మరి హార్దిక్ పాండ్యా లేకుండా ముంబై ఇండియన్స్ కి తొలి మ్యాచ్ లో కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారనే డౌట్ రావచ్చు. ముంబైని 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలకే ఆ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ ఉన్నప్పటికీ అందుకు రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా లేదా అన్నది కీలకం. ఇక జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరిలో ఒకరు ఆ ఒక్క మ్యాచ్ కోసం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే చూడాలి మరి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుందో. మరి మీరు ఎవరికి ఇస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.